శాంతి. ఓం శాంతి. అందరికీ నమస్కారం. ఈ చరిత్రను తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం. ఇది సంపూర్ణ ఆత్మజ్ఞానం, ఆత్మ పరమాత్మల కథ. దేవీ దేవతలంటే అందరికీ తెలుసు. కానీ వారు ఏ విధంగా దేవతలయ్యారు, వారినెవరు అలా తయారు చేశారు అనేది చాలామందికి తెలియదు. దశావతారాలుగా మనం చెప్పుకునే శ్రీమన్నారాయణుడు ఏ పురుషార్థం చేసి ఆది పురుషుడుగా నెంబర్ 1గా నిలిచాడో ఈ చరిత్ర ద్వారా తెలుసుకుందాం. నేను అంటే మేను అనే భ్రాంతిలోనే చాలామంది ఉన్నారు. కానీ నేను అంటే ఆత్మ, భృకుటి స్థానంలో ఉండే చైతన్య జ్యోతిర్బిందు స్వరూపం. ఆ స్థితిలో ఉండి ఈ చరిత్రను వినండి. ఇప్పుడు చరిత్రలోనికి వెళ్దాం. ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర 18వ భాగం. బ్రహ్మబాబా తుది శ్వాసను విడిచినప్పుడు నా చెయ్యి బాబా చేతిలో ఉంది. నాకు దృష్టిని ఇస్తూ దేహం వదిలారు. ఆ విధంగా నాలో బ్రహ్మబాబా అంతులేని అపారమైన శక్తిని నింపారని నాకు అర్థమైంది. నేను అందరికీ ఫోన్ చేసి చెప్పాను, డ్రామాపై విశ్వాసం ఉంచండి. బ్రహ్మబాబా అవ్యక్తమయ్యారు. ఎవరు రావాలనుకుంటే వారు రండి, కాని ఎవరు కంటనీరు పెట్టవద్దు. బాబా ఇప్పుడు కూడా మన తోడుగానే ఉన్నారు అని బ్రహ్మబాబా ఇచ్చిన ధైర్యముతో నేను చాలా స్థిరంగా ఉన్నాను. ఏమైంది, ఎందుకైంది, ఇప్పుడెలా, తర్వాత ఏమవుతుంది అన్న సంకల్పాలు కూడా నాకు రాలేదు. ఇప్పుడు బ్రహ్మబాబా అవ్యక్త ధామానికి వెళ్ళి అక్కడ నుండి అన్నీ చేయిస్తున్నారని, అన్నీ చేయిస్తారని నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. భారతదేశంలో ఉన్న బ్రహ్మవత్సలందరూ విషయం తెలిసిన వెంటనే మధుబన్ చేరుకున్నారు. బ్రహ్మబాబా దేహము 3 రోజుల పాటు ఉంచటం జరిగింది. ఈశ్వరీయ సేవా కేంద్రముల పర్యటన కోసం వెళ్లిన బ్రహ్మకుమారి మన్మోహిని దాదీజీ 20వ తేదీకి మధుబన్ చేరుకున్నారు. అందరూ శ్వేత వస్త్రధారులై మౌనంగా ఆత్మిక స్థితిలో ఉన్నారు. ఏడుపులు, గోలలు ఏమీ లేవు. సందేశీ పుత్రిక ద్వారా శివబాబా ఇచ్చిన ఆదేశానుసారం రథమును పూలతో అలంకరించి బ్రహ్మబాబా పార్థివ దేహాన్ని అందులో ఉంచారు. బ్రహ్మవత్సలందరూ ఆ రథము వద్ద సామూహికంగా అఖండ యోగం చేశారు. ఆ పరిస్థితిలో ప్రతి ఒక్కరికి ఒకే తలంపు వచ్చింది. ఈ అంతిమ క్షణము మనకు ఏ క్షణం వస్తుందో తెలియదు, కనుక పురుషార్థం ఇంకా తీవ్రంగా చెయ్యాలి అని. శివబాబా బ్రహ్మబాబా రథమునకు అంత్యక్రియలు ఇప్పుడు శాంతి స్తంభం ఉన్న చోట చెయ్యాలని ఆదేశించారు. 1969 జనవరి 21న ప్రాతకాలమందు ఆ ప్రదేశంలో ఒక గట్టును నిర్మించారు. దానిపై చందనము, కర్పూరము ఉంచి బాబా యొక్క రథమును పూలతో అలంకరించి ఊరేగింపుగా అక్కడకు తీసుకుని వెళ్లారు. రథయాత్ర అనంతరం బ్రహ్మబాబా దేహమునకు సుమారు సాయంత్రం 4 గంటల సమయంలో అంత్యక్రియలు జరిపారు. అగ్నిదేవుడు ఆ పావన దేహమును తనలోనికి తీసుకుని భస్మం చేశాడు. అందరూ చూస్తుండగానే ప్రేమగా అమృతవేళ మురళిని వినిపించే ఆ రథము, పిల్లలను ప్రేమగా లాలించి పాలించే ఆ రథము, సుమధుర భాషణ చేసే ఆ రథము, తీయని దివ్యమైన దృష్టిని ఇచ్చే ఆ రథము, ఎంతో మందికి సాక్షాత్కారములను కలిగేందుకు కారణభూతమైన ఆ రథము, తనువు మనసు ధనములతో అర్పితమైన ఆ రథము, సంపూర్ణ పురుషార్థం సలిపిన ఆ రథము, పరమపిత శివపరమాత్మకే మాధ్యమమైన ఆ రథము, దివ్య గుణాల ధారణకు ఆధారమైన ఆ రథము, ఎన్నో జీవితాలను పవిత్రం గావించిన ఆ రథము, స్వర్గస్థాపనకు తొలి అడుగు వేసిన ఆ రథము అందరూ చూస్తుండగానే బూడిదగా మారిపోయింది, పంచతత్వాలలో కలిసిపోయింది. ఇప్పుడు
సూక్ష్మ రూపంలో ఈ సేవలన్నీ బ్రహ్మాబాబా తప్పక చేస్తారని అందరికీ నమ్మకం ఉంది. అది సత్యం కూడా. అందరూ స్నానాలు చేశారు. మౌనంగా అందరూ హాల్లో కూర్చున్నారు. అప్పుడు శివబాబా మొదటిసారిగా గుల్జార్ దాదీజీ తనువున ప్రవేశించి అవ్యక్తవాణిని వినిపించారు. ఈ వాణిలో అనేక విషయాలను శివబాబా చెప్పారు. జనవరి 21, 1969వ సంవత్సరంలో ఆ సాయంత్రం వత్సలతో హాలంతా నిండి ఉంది. ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. శివబాబా ఏమి చెప్తారో అని. నెమ్మదిగా మొదలుపెట్టారు శివబాబా. మధురమైన పిల్లలు, అందరూ అవ్యక్త స్థితిలో ఉన్నారా? అవ్యక్త స్థితిలో ఉన్నవారికి ఎప్పుడు సంశయములు, సందేహాలు రావు. ఈ సంగమ యుగములో వత్సలైన మీకు మాత్రమే 2 స్థితులు ఉంటాయి. ఒకటి వ్యక్త స్థితి, 2 అవ్యక్త స్థితి. లౌకికం వారికి కేవలం ఒక్క వ్యక్త స్థితి మాత్రమే ఉంటుంది. బ్రహ్మ వెళ్ళిపోయినా మీరు అచలంగా ఉండాలి. ఏ ఆధారంపై మీకు నిశ్చయం ఉందో ఆ ఆధారాన్ని మీరు తొలగించండి. నిశ్చయం అనేది పునాది. పునాది గట్టిగా ఉన్నప్పుడు ఆధారాల యొక్క అవసరం లేదు. నియమాలను వదలకండి. ఎలాంటి పరీక్షలు ఎదురైనా నిశ్చయం కదలరాదు. నిశ్చయ బుద్ధి కలవారే కంఠహారంగా అవుతారు. బాబా మాటలను సదా గుర్తుంచుకొని ధారణ చేసేవారే తీవ్ర పురుషార్థు. బ్రహ్మబాబా ఎంతో నమ్రతతో, నిరహంకారంతో చెప్పేవారు. నేను కూడా సంపూర్ణం కాలేదు. సదా దేహి అభిమానిగా లేను. సుమారు 4-5 నెలల నుండి బ్రహ్మబాబాకు లోపల శివునితో మిలనం జరిగేది. అలా లౌకిక ప్రపంచానికి అతీతంగా ఉండి అశరీరిగా ఉండేవారు. దానికి కారణం నిరంతరమైనటువంటి స్మృతి. ఆ సమయంలో బ్రహ్మబాబా బ్రుకుటి మధ్య మెరుస్తున్న తార మీ అందరికీ కూడా అనుభవం అయ్యేది కదా. ఎవరైతే అవ్యక్త స్థితిలో లేరో, దేహాభిమానంలో ఉంటారో వారు ఆ సితారను దర్శించలేరు. అమూల్య రత్నాలను సత్యంగా అర్థం చేసుకోలేరు. సత్యయుగ సృష్టి స్థాపన అయ్యేంత వరకు అవ్యక్త బ్రహ్మ యొక్క పాత్ర ఉంటుంది. ఇది అవినాశి చదువు కనుక బ్రహ్మ సాకారంగా లేకపోయినా అలజడి రాకూడదు. క్లాసులు ఎప్పటిలాగే నడవాలి. సందేశీల ద్వారా కూడా బాబా సర్వీసు ఇస్తారు. ఇంతవరకు విన్న మురళీలన్నీ రివైజ్ చేయండి. ఆబు నుండి ఇంతకు ముందు వలె అన్ని సేవా కేంద్రాలకు లేఖలు వస్తాయి. మురళిని ఎన్నిసార్లు చదివితే జ్ఞానం అంత బాగా ధారణ అవుతుంది. మీరు ఎప్పటిలాగానే శక్తిని నింపుకోవటానికి మధుబన్ రావాల్సిందే. ఎందుకోసం, ఎవరికోసం, ఏం చెయ్యాలి అనే ప్రశ్నలు రానివ్వకండి. ఇప్పుడు యజ్ఞ కార్యమునకు నిమిత్తమైన ముఖ్య వత్సలు ఉన్నారు. వారితో మీరు చర్చించి ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకోండి. సేవా కేంద్రమును అభివృద్ధి చెయ్యండి. నిమిత్తమైన రథము ద్వారా సేవ నేను చేస్తాను. బ్రహ్మబాబా అంటే ప్రియమైన వారు తండ్రి గుర్తుగా లోక కళ్యాణం కొరకు తీవ్ర పురుషార్థం చెయ్యాలి. కన్నీరు పెట్టకూడదు. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని శివబాబా అడిగారు. కొంతమంది పిల్లలు బ్రహ్మబాబా అవ్యక్తం గురించి ముందుగా మాకు కనీసం తెలియపరచలేదు బాబా అని అన్నారు. అందుకు శివబాబా, ముందుగా తెలిస్తే మీరు బాబాను వెళ్ళనిస్తారా? ఈ సృష్టిలో ఎవరైనా అలా చెప్పి వెళ్లారా? డ్రామానుసారంగా జరిగేది జరుగుతుంది. సాకార బాబాపై మీకు, మీపై బాబాకు ఎంతో ప్రేమ, స్నేహం ఉన్నాయి. కాని సాకార బాబా ఎంత స్థిరంగా, అచలంగా ఉన్నారు. మీకు ఏ సమస్య వచ్చినా అతడు తన సూక్ష్మ శరీరం ద్వారా సహాయం చేస్తాడు. మీరు ప్రశాంతంగా ఉండండి. అలజడి చెందకండి. విచార సాగర మథనము చెయ్యండి. ఈ సభలో ఉన్నవారందరూ శక్తి స్వరూపాలే కదా. ఆ శక్తులను ప్రత్యక్షం చెయ్యండి. భారతమాత శక్తి అవతారము అను నినాదము అంతిమంలో వెలువడుతుంది. పిల్లలైన మీరే
తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలి. ఇంకా శివబాబా యజ్ఞ నిర్వహణ గురించి, శిక్షణ తరగతుల గురించి, అవ్యక్త వాణి యొక్క రహస్యములను వివరించి చెప్పారు. మధువనములో భవన నిర్మాణము చేయు పనివారికి, పేదవారికి అన్న వస్త్రములను దానము చెయ్యమని శివబాబా చెప్పారు. ఇంకా శివబాబా 8 మంది విశిష్ట వత్సలను సాకార బాబా శరీరం దహనానంతరం ఎముకలను ఏరి కలశంలో నింపి యోగయుక్తముగా ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఉంచమని ఆజ్ఞ ఇచ్చారు. ఈ విధంగా 1969 జనవరి 21వ తేదీ యొక్క అవ్యక్తవాణి అపూర్వమైనది మరియు మహత్వపూర్ణమైనది. ఈ వాణి ద్వారా అనేక మంది వత్సల సందేహాలకు సమాధానాలు దొరికాయి. చాలా మంది పిల్లల కోరిక ఏమిటంటే ఎలా అయినా అవ్యక్తవతనము చేరి బ్రహ్మబాబాను కలవాలని. అందుకోసం శివబాబాను అడిగారు, బాబా మాకు అవ్యక్తవతనము యొక్క అనుభవం చేయించండి అని. అందుకు శివబాబా, అయితే మీరందరూ సందేశీలుగా అయిపోతారా? ఆ అనుభవమును దివ్యబుద్ధి ద్వారా తెలుసుకోవాలి. ఎవరైతే అవ్యక్త బ్రహ్మబాబాను కలవాలనుకుంటున్నారో వారు అమృత ఘడియలలో అవ్యక్త స్థితిలో స్థితులై బ్రహ్మతో అవ్యక్త సంభాషణ చెయ్యండి. సందేశీలకు ఎలా అయితే అనుభవం అవుతుందో మీరు కూడా అలాగే అనుభవం చేసుకోండి. కాని ఒక్క విషయం, అమృత ఘడియల్లో ఆ అనుభవం పొందుటకు రోజంతా స్మృతిలో అవ్యక్త స్థితిలో అంతర్ముఖులై ఉండాలి. ఇది అత్యంత ఆవశ్యకము అన్నారు శివబాబా. శివబాబా ఇంకా ఇలా చెప్తున్నారు, సూక్ష్మ లోకమును గురించి మీ మనసులలో చాలా సంకల్పాలు వస్తాయి. సృష్టి యొక్క డ్రామా తొందరగా సమాప్తం అవ్వాలని. అలా అవ్వాలంటే తీవ్ర పురుషార్థం చెయ్యాలి. అందరూ ఎప్పుడైనా అవ్యక్తం అవ్వవలసిందే. శివబాబా చెప్పిన వత్సల మనసులలో సాకార బాబా యొక్క చింతన చేస్తూనే ఉన్నారు. మళ్ళీ శివబాబా, చూడండి పిల్లలు, చిన్న పిల్లలు ఏదైనా వస్తువును గురించి పేచీ పెడితే మనం ఆ వస్తువు వారికి కనిపించకుండా దాచేస్తాం. అలా దాచినంత మాత్రాన ఆ వస్తువు లేదని కాదు, వారి దృష్టిని మరల్చటం కోసం అలా చేస్తాం. మీరు సూక్ష్మవతనంనకు రాకపోకలు జరిపేందుకు బదులు స్వయం సూక్ష్మవతనవాసిగా అయ్యే పురుషార్థం చెయ్యండి. శివబాబా మహావాక్యాలు విన్నాక అప్పుడు పిల్లలకు అర్థమైంది, సూక్ష్మవతనవాసిగా ఉండటం అంటే అవ్యక్త స్థితిలో ఉండే పురుషార్థం చెయ్యాలి అని. కాని మరలా పిల్లల మనసులలో సంకల్పం ఇలా వచ్చింది, అదేమిటంటే సూక్ష్మవతనంలో అవ్యక్త బ్రహ్మను మేము కలుసుకోలేకపోతే అవ్యక్త బ్రహ్మ సాకార మాధ్యమము ద్వారా మమ్మల్ని కలుసుకోవచ్చు కదా అని. బాప్దాదాలు కూడా ఇదే సంకల్పం చేశారు. వెంటనే బ్రహ్మబాబా గుల్జార్దాది శరీరమున ప్రవేశించి పిల్లలతో ఇలా మాట్లాడారు. ప్రియమైన బ్రహ్మబాబా చిరునవ్వుతో పిల్లలందరినీ పేరు పేరున పలకరించి, పిల్లలు, ఈరోజు నేను అవ్యక్త రూపంలో మీ అందరినీ కలుసుకోవటానికి వచ్చాను. ఎవరైతే అవ్యక్త స్థితిలో స్థితమై ఉన్నారో వారే నన్ను గుర్తించగలరు. మధురమైన శివబాబా 2 రోజుల క్రితం నన్ను అడిగారు, నీవు అవ్యక్త వతనం యొక్క అనుభవం చేయటానికి సిద్ధంగా ఉన్నావా అని. నేను మీ ఆజ్ఞ ప్రభు, మీరు ఏ రూపంలో కూర్చోపెట్టినా ఎక్కడ కూర్చోపెట్టినా సిద్ధంగా ఉన్నాను అని చెప్పాను. పిల్లలు, నేను అక్కడ ఉన్నా మీ పైన ఎప్పుడు కూడా ప్రేమతో ఉంటాను. అప్పుడు వ్యక్తంగా ఉన్నాను, ఇప్పుడు అవ్యక్తంగా ఉన్నాను, అంతే తేడా. మీ బుద్ధిని ఎంత స్వచ్ఛంగా ఉంచుకుంటే అంత మంచిగా అవ్యక్త వతనం యొక్క అనుభవం మీరు చేయగలుగుతారు. ఎప్పుడు తండ్రి అంటే శివబాబానే, బ్రహ్మబాబా కాదు అని అనుకోకండి. మేము ఇరువురం వేరువేరు కాదు. మేము ఒకరిని విడిచి మరొకరం ఒక్క క్షణం కూడా ఉండలేము. మీరు మమ్మల్ని త్రిమూర్తులుగా భావించండి. సదా త్రిమూర్తి బ్యాడ్జ్ని ధరించండి. త్రిమూర్తిలో ఎంతో రహస్యం ఇమిడి ఉంది. తండ్రి చెప్పేదంతా మీ కళ్యాణం కొరకే. అందరూ కర్మాతీత స్థితికి చేరుకునే పురుషార్థం చెయ్యండి.
నేను వ్యక్తంగా ఉన్నప్పుడు ఎలాంటి పురుషార్థం చేశారో ఇప్పుడు కూడా అలాగే ప్రతి కర్మలో ప్రతి క్షణం అవ్యక్త స్థితిలో ఉండే పురుషార్థం చెయ్యండి. సదా తండ్రి స్మృతిలో ఉంటూ సరళత, స్నేహం, ప్రేమతో ఒకరికొకరు సహయోగం ఇచ్చుకుంటూ సఫలతా స్వరూపులుగా అవ్వండి. సృష్టి నాటకంలో ప్రతి పాత్రలో కళ్యాణం ఇమిడి ఉంది. శ్రీమతంపై నడవండి. తండ్రి ఇచ్చిన శిక్షణ అనుసారం ముందుకు సాగండి. ఇప్పుడు పిల్లలు కొంచెం సంతృప్తిగా అయ్యారు. బ్రహ్మబాబా ప్రేమను అవ్యక్తంగా అనుభవం చేసుకున్నారు. జనవరి 25 తేదీన గుల్జార్ దాది తనువున శివబాబా ప్రవేశించారు. పిల్లలందరి సమక్షంలో ఒకే ఆలోచన. అదేంటంటే బ్రహ్మబాబాను కలవాలంటే అవ్యక్త స్థితిని పొందాలి. దాని యొక్క విధి విధానం ఏమిటి అని పిల్లల అంతరంగాన్ని గమనించిన శివపరమాత్మ పిల్లలను ఇలా ప్రశ్నించారు. మీరందరూ సమర్పణ అయ్యారా? ఒక వత్స దానికి సమాధానమిచ్చారు. మేము సర్వ సమర్పణ అయినాం బాబా అని. మళ్ళీ బాబా మీ అందరి సమాధానం ఇదేనా అని అడిగారు. అప్పుడు వత్సలు బ్రహ్మబాబా వలె మేము కూడా సర్వ సమర్పణ అయ్యాము బాబా అని అన్నారు. బాబా ఆ సర్వ అనే పదంలో దేహాభిమానం ఉంది కదా, మరి దానిని విడిచిపెట్టారా అని అడిగారు. ఒక వత్స రోజు దేహాభిమానాన్ని చంపుతున్నాము బాబా అని అన్నారు. అప్పుడు బాబా అంటే ఇంకా పూర్తిగా దేహాభిమానం చావలేదు, అంటే సర్వ సమర్పణ కాలేదు అని అర్థం అన్నారు. వత్స ఈ దేహము లేకపోతే అలా ఉంటాము బాబా అని. బాబా అన్నారు, దేహాభిమానం చావకుండా దేహం వదిలితే మళ్ళీ దేహం తీసుకోవాల్సి ఉంటుంది. జీవించి ఉంటూనే మరణించాలి. దేహ సంబంధముల నుండి అతీతంగా ఉండాలి. ఆత్మ నిశ్చయులై ఉండాలి. సర్వస్వ త్యాగి జీవితం జీవిస్తూ సంపూర్ణ సమర్పణ అయితే అప్పుడు సంపూర్ణ స్థితి తయారవుతుంది. అప్పుడు శరీరంలో ఉంటూ అవ్యక్త స్థితిని అనుభవం చెయ్యగలరు. బ్రహ్మబాబా వెళ్ళిపోతే మేము కూడా వెళ్ళిపోతాము అని అనుకున్నారు. అది మీ ప్రేమకు గుర్తు. మరి బాబా వలె అవ్యక్త స్థితిలో ఎందుకు స్థితులవ్వలేకపోతున్నారు? లెక్కాచారాలు తీరే వరకు శరీరం ఉంటుంది. అందరూ సర్వసమర్పణ అయ్యే పురుషార్థమును చెయ్యండి. సర్వసమర్పణ అయ్యారు అన్నదానికి గుర్తు వారు శ్వాస శ్వాసలో శివబాబా స్మృతిలో ఉంటారు. ఒక్క శ్వాస కూడా వేరే స్మృతి ఉండదు. అలా ఉండేవారి ముఖంలో ఏం కనిపిస్తుందో తెలుసా? ఒక వత్స అన్నారు, హర్షిత ముఖంగా ఉంటారు బాబా అని అన్నారు. బాబా అన్నారు, హర్షిత ముఖమే కాదు, ఇంకా దివ్య గుణాలు కనిపిస్తాయి. సహనం పెరుగుతుంది. గంభీరత ధారణ అవుతుంది. ఆత్మిక శక్తివంతులు అవుతారు. బలహీనతను సూచించే శబ్దం కూడా మనసులోనికి రాదు అని చెప్పారు. మరియు మీకు బాబా మన్మనాభవ మధ్యాజీభవ అనే మహామంత్రాలు లభించాయి కదా. వీటి యొక్క అర్థము చాలా గుహ్యమైనది. ఈ సృష్టి నాటకమందు ఏదైతే జరుగునో దానిని చూస్తూ మనస్సు యొక్క స్థితిని స్థిరంగా ఉంచుకోవాలి. దేహానికి అతీతంగా మరియు సాక్షిగా ఉండాలి. ఎలాంటి పరిస్థితి ఎదురైనా అచలంగా ఉండే సాధనను చెయ్యాలి. నోటి మాటలు నిశ్చలంగా రావాలి. మనసు స్థిరంగా ఉన్నప్పుడు తండ్రి గుణాలు ధారణ సంపూర్ణంగా అయినప్పుడు అవ్యక్త స్థితి అనుభవం అవుతుంది. మరొక విషయం ఏమిటంటే సమయానుసారంగా మీరు వాణి నుండి అతీతంగా అయ్యి అవ్యక్త స్థితిలో ఉండి కర్మలను ఆచరించాలి. ఏ కర్మ చేస్తున్నా కర్మాతీత స్థితి ఉండాలి. కర్మ అతీతము రెండూ సమానంగా ఉండాలి. అప్పుడే మీరు అవ్యక్త బాబాను కలిసి అలౌకిక అనుభవమును చేసుకోగలుగుతారు. మరో ముఖ్యమైన విషయం అమృతవేళ మేల్కొనుట. ఈ విషయంపై అందరూ కూడా ధ్యాసను ఉంచాలి. అమృతవేళ ధ్యానము కొరకు, యోగము కొరకు సరి అయిన సమయం. సాకార బాబా అమృతవేళ యోగంలో ఉండి పిల్లలను పలకరించేవారు. ఇప్పుడు కూడా వచ్చి చూస్తారు. మీరు మంచి పురుషార్థం చేసి బాబా సమానంగా అయ్యి అవ్యక్త బాబాను కలుసుకుని అనుభవం చేసుకుంటారని బాప్దాదాలు
ఆకాంక్షిస్తున్నారు. బ్రహ్మబాబా అవ్యక్తమైన తరువాత మధువనములోని హాల్లో అందరూ కూర్చొని ఉండగా బ్రహ్మకుమారి గుల్జార్ దాది ధ్యానావస్థలో సూక్ష్మవతనమునకు వెళ్లారు. అప్పుడు అవ్యక్త బాబా తన శారీరక అంతిమ క్షణాలను గురించి ఇలా వివరించారు. ఆ రోజు క్లాస్ అయిన తరువాత పిల్లలందరికీ మంచిది పిల్లలు, సెలవు అని చెప్పి గదిలోకి వెళ్లి పడుకున్నాను. గుండె నొప్పి చాలా తీవ్రంగా ఉంది. కొన్ని క్షణాల వరకు ఆత్మకు శరీరానికి మధ్య యుద్ధం జరిగింది. కర్మల ఖాతా ఈ నొప్పి రూపంలో ఉంది. దానికి అంతిమ వీడ్కోలు చెప్పే సమయం. ఈ యుద్ధం నేను సాక్షిగా చూస్తున్నాను. ఆత్మపైన దేహభ్రాంతి యొక్క నీడ కొంచెమైనా పడనివ్వలేదు. కొన్ని క్షణాల అనంతరం చైతన్య ఆత్మ శరీరాన్ని వదలడం ప్రారంభమైంది. కాలి వేళ్ల నుండి మొదలుపెట్టి చైతన్య ఆత్మ చాలా వేగంగా భృకుటి వద్దకు వచ్చి చేరింది. అలా చేరిన వెంటనే ఎగిరే పక్షివలే ఆత్మ శరీరమును వదిలి అవ్యక్త లోకాలను చేరుకుంది. వెన్న నుండి వెంట్రుకను ఎంత సహజముగా తీయవచ్చునో అంతే సహజముగా ఈ దేహము యొక్క ఈ అంతిమ పరీక్షను దాటి నేను విముక్తుడనయ్యాను. నేను మీకు దూరమవ్వలేదు. శరీరం యొక్క పాత్ర సమాప్తమయ్యింది. నేను ఇప్పుడు అనంతమైన విశ్వసేవకు నిమిత్తమయ్యాను. మీరు నన్ను ఎప్పుడైనా ఎక్కడైనా కలుసుకోవచ్చు. కాని బుద్ధి బలముతో కలుసుకోవాలి. బుద్ధి లైను స్వచ్ఛంగా ఉంచుకొన్నట్లయితే సదా నాతో మిలనము మీరు జరుపుకోవచ్చు. డ్రామానుసారం మీ స్థితి అవ్యక్త స్థితిగా తయారగుటకు నేను అవ్యక్తమయ్యాను కనుక మీరు అవ్యక్త స్థితిని సాధన చేయండి. నేను సదా మీతోనే ఉంటాను. బ్రహ్మబాబా మనో వాక్కాయ కర్మల ద్వారా తన జీవితం ద్వారా ఇచ్చిన విశ్వ సందేశం ఈ గీతంలో. యోగం నీ జీవనయాగం, జీవనయాగం. యోగం నీ జీవనయాగం, జీవనయాగం. అది అత్యున్నత స్థితికి నిజ ప్రయోగం. ఆత్మ సంపూర్ణతకు సుస్వరాల యాగం. యోగం నీ జీవనయాగం, జీవనయాగం. అది అత్యున్నత స్థితికి నిజ ప్రయోగం. ఆత్మ సంపూర్ణతకు సుస్వరాల రాగం. యోగం నీ జీవనయాగం, జీవనయాగం. స్థితిలో సూక్ష్మదేహధారివై పతితమైన తనువుకు భావనాతీతుడవై, ఆత్మీక స్థితిలో సూక్ష్మదేహధారివై పతితమైన తనువుకు భావనాతీతుడవై, ఎగిరి ఎగిరి పైకెగిరి భరిస్తావై, ఎగిరి ఎగిరి పైకెగిరి జీవనయాగం,
చేసాయి నిన్ను పరమ పావనంగా చేసాయి నిన్ను యోగం నీ జీవనయాగం జీవనయాగం యోగం నీ జీవనయాగం జీవనయాగం అది అత్యున్నత స్థితికి నిజ ప్రయోగం ఆత్మ సంపూర్ణతకు సుస్వరాల రాగం యోగం నీ జీవనయాగం జీవనయాగం అది అత్యున్నత స్థితికి నిజ ప్రయోగం ఆత్మ సంపూర్ణతకు సుస్వరాల రాగం యోగం నీ జీవనయాగం జీవనయాగం. ఈ ప్రకారంగా బ్రహ్మబాబా మొత్తం రహస్యాన్ని స్పష్టం చేశారు. ప్రతి వత్స కూడా బాబా తోడును చాలా స్పష్టంగా అనుభవం చేసుకుంటున్నారు. నాటి నుండి నేటి వరకు అందరము ఆ అనుభవంతోనే బ్రహ్మ కుమారి కుమారులుగా పిలవబడుతున్నాము. ఇంతవరకు యజ్ఞములోని ముఖ్య వత్సలందరూ బ్రహ్మబాబా యొక్క జీవితములోని విశేషములను విశేషతలను తమ వ్యక్తిగత సంబంధ సంపర్కములను బాబాతో ఉన్న అనుభవములను మనతో పంచుకున్నారు. ఆ విధంగా పంచుకున్న ఆ అవ్యక్త వ్యక్త ఆత్మలకు కృతజ్ఞత అభివందనములు. బ్రహ్మబాబా అద్భుతమైన జీవిత చరిత్రను విన్న తెలుసుకున్న మనందరము కూడా ధన్యులము. ప్రియమైన శివబాబా, బ్రహ్మబాబాల మధురమైన మరువలేని లాలన ప్రేమ శిక్షణలు ప్రతి వత్సల హృదయములలో గుణములుగా ధారణ అయ్యి గుణగానం చేస్తున్నారు. ఓ మధురమైన బాబా, మీరిచ్చిన జ్ఞాన శిక్షణలు సదా మాతోనే ఉంటాయి. జీవితాంతం మీ శ్రీమతంపై నడుస్తాము. దుఃఖము ఎవరికి ఇవ్వము, తీసుకోము. శుభచింతకులమై ఉంటాము. మీ శిక్షణ అనుసారం నిందించిన వారిని కూడా ప్రేమిస్తాము. ముళ్ళుగా ఉన్న మేము పుష్పాలుగా అయ్యాము. ప్రతి ఒక్కరిలో మంచిని గ్రహించి చెడును వర్జిస్తాము. మీ శిక్షణ అనుసారం అంధులకు చేతి కర్రగా మారుతాము. తనువు మనసు ధనముల ద్వారా సేవ చేసి సంపూర్ణమవుతాము. ఓం శాంతి. ఇంతటితో బ్రహ్మబాబా దివ్యమైనటువంటి జీవిత చరిత్ర సమాప్తం. దీనిని రాసి చదివే భాగ్యం కలిగించినందుకు బాప్ దాదాలకు శతకోటి ధన్యవాదములు. విని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞత అభివందనాలు. ఇట్లు బీకే లక్ష్మి. ఓం శాంతి.